తెలుగు రాష్ట్రాలకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుతున్నారు. పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేశారు. తాజాగా మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే జట్టులో చోటు సంపాదించారు. ఇంతకీ ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరు? వారికి మన దేశం ఏమైనా సాయం అందించిందా? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల జట్లలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు చోటు దక్కింది. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారిగా టీం విభాగంలో పాల్గొనడానికి అర్హత సాధించాయి. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం భారత పురుషుల జట్టు 8వ ర్యాంకులో నిలిస్తే మహిళల జట్టు 13వ ర్యాంకు సంపాదించింది. పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగంలో సైతం భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ముగ్గురు సభ్యుల భారత పురుషుల జట్టుకు వెటరన్ అచంట శరత్ కమల్, మహిళల జట్టుకు మనీకా బాత్రా నాయకత్వం వహిస్తారని భారత టేబుల్ టెన్నిస్ సంఘం ప్రకటించింది. రాజమండ్రికి చెందిన 41 సంవత్సరాల అచంట శరత్ కమల్ ఇప్పటికే రికార్డు స్థాయిలో పతకాలు సాధించడంతో పాటు ఒలింపిక్స్ లో భారత్ కు పలుమార్లు ప్రాతినిధ్యం వహించాడు. 4 పదుల వయసులో సైతం భారత జట్టులో శరత్ తన చోటును నిలుపుకోగలిగారు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 40 స్థానంలో ఉన్న శరత్ కమల్ పురుషుల టీం వ్యక్తిగత విభాగాలలో పోటీకి దిగనున్నాడు. భారత పురుషుల జట్టులో శరత్ కమల్ తో పాటు హర్మిత్ దేశాయ్, మానవ్ థక్కర్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీం వ్యక్తిగత విభాగాలలో పాల్గొనే ముగ్గురు సభ్యుల భారత జట్టులో మనీకా బాత్రా, తెలుగు తేజం శ్రీ ఆకుల, అర్చన కమత్ ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీజ ఆకుల గత ఏడాది కాలంగా నిలకడగా రాణించడం ద్వారా తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకుంది. ర్యాంకింగ్ ప్రాతిపాదికనే ఒలింపిక్స్ లో పాల్గొనే జట్టులో చోటు దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ లో శరత్ కమల్, హర్మిత్, మహిళల సింగిల్స్ లో మానికా బాత్రా, శ్రీజ ఆకుల పాల్గొననున్నారు. అంతేకాదు ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి పతాకధారిగా శరత్ కమల్ ను భారత ఒలింపిక్స్ సమాఖ్య ఎంపిక చేసింది. శరత్ కమల్ కు ఒలింపిక్స్ లో పాల్గొనటం ఇది 5వసారి. గత టోక్యో ఒలింపిక్స్ వరకు శరత్ 4 సార్లు భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2004 ఒలింపిక్స్ లో తొలిసారిగా పాల్గొన్న శరత్ ఆ తర్వాత మరో 3 ఒలింపిక్స్ లోనూ తన అదృష్టం పరీక్షించుకోగలిగాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్స్ జూలై 26న మొదలై ఆగస్టు 11న ముగియనున్నాయి. భారత్ 20కి పైగా క్రీడాంశాలలో 125 మందికి పైగా అథ్లెట్లతో పాల్గొననుంది. గత ఒలింపిక్స్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో భారత అథ్లెట్లు సాధన చేస్తున్నారు.